హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజైతే మనం ఎంతో టేస్ట్ అయిన స్నాక్స్ అండి బజ్జీ. మనం బజ్జీ బండి దగ్గర తిన్న టేస్ట్ లాగా ఈ రోజైతే చేసుకుందాం. మనం ఇంట్లో చేసుకున్నాం కానీ చాలా మంది అయితే ఆ టేస్ట్ అయితే మిస్ అయిపోయిన ఫీలింగ్ తోని బయటని తెచ్చుకుంటుంటారు కొంతమంది అయితే. కానీ అది చాలా మంచిది అయితే కాదండి. అందుకోసం మనం ఇంట్లోనే చాలా టేస్టీగా అయితే చేసుకున్నాం. అంతే టేస్టీ వస్తాయి. చూడండి, ఫస్ట్ అయితే మనం శనగపిండి, బియ్యం పిండి, ఓమా అండి. ఓమా అయితే ఎంత ఎక్కువ వేసుకున్నా కానీ మనకు పర్లేదు, ఎందుకంటే కొద్దిగానే వేసుకోవాలండి. కొద్దిగా అంటే కొద్దిగానే మనం రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ పసుపు, మనం కలర్ కోసం పసుపు వేస్తున్నాం. అండ్ మంచిది కూడా. అండ్ సాల్ట్ అంతే అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అసలు అవసరం లేదు. కొద్దిగా అంటే కొద్దిగా సోడా వేసుకోవాలి. ఇది ఎందుకంటే నేను మాక్సిమం సోడా వేయనండి ఆయిల్ ఐటమ్స్ లో, కానీ ఇది బజ్జీ పిండి కాబట్టి ఖచ్చితంగా సోడా వేయాలి, లేకుంటే అది పొంగదు, లోపల సరిగా ఉడకదు. అంత మంచిగా ఉడకడానికి మాత్రమే సోడా, టేస్ట్ కోసం అయితే అస్సలు కాదు. గుల్లగా గుల్లగా అయ్యి మంచిగా ఉడుకుతుందండి బజ్జీ అనేసి. మనం ఇట్లా దీని మిక్సర్తో మనం ఫస్ట్ పిండి కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటాం. మనం ఈ కన్సిస్టెన్సీ ఇలాగా అయితే మనం పిండి కలుపుకోవాలి. మనం ఒక మిర్చి తీసుకొని దాంట్లో సగం చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో అయితే ఖచ్చితంగా ఘాటు పెట్టుకోవాలండి. ఓపిక ఉండైతే మనం కొద్దిగా చింతపండు అందులోనే ఇలా చింతపండు నువ్వులు వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని అయితే మధ్యలో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటది. పిల్లలకైతే ఇలా ఉట్టిగా ఇస్తే బాగుంటది, కానీ మనం పెద్దవాళ్ళు అయితే అలాంటి టేస్ట్గా చేసుకోవచ్చు. ఒక బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. అదైతే నేను ఆల్రెడీ ఒకసారి ఫ్రై చేసిన నూనెని. ఇలా అయితే మనం పిండి కలుపుకోవాలి. చూడండి, బజ్జీకి అయితే నిండుగా అయితే పడుతుంది. వేసి ఆయిల్ వేసుకోవడమే అంతే. చాలా సింపుల్, అంతే టేస్ట్గా అయితే ఉంటాయి. మనం ఓమ్ అయితే అసలు మిస్ చేయకండి, ఎందుకంటే దాంతోనే కంప్లీట్ టేస్ట్ అనేసి వస్తుంది. చాలా బాగుంటాయి. ఓమ్ వేసుకొని చూడండి. మనం ఎప్పుడైనా సరే ఏ ఐటమ్ అయినా సరే మనం ఆయిల్ ఫ్రై చేసుకునే దాంట్లో ఆయిల్ ఫ్రై చేసుకునేటప్పుడు ఓమ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుంది. చూడండి, బజ్జీలు అయితే గుల్లగా బాగా వస్తున్నాయి. కొద్దిగా అంటే కొద్దిగానే మనం సోడా వేసుకున్నాం, ఎక్కువ అయితే వేసుకోవద్దు, ఎందుకంటే ఈ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి కొద్దిగానే సోడా వేసుకుందాం. చూడండి, ఇవి సరిగ్గా ఆగలేదు, ఎందుకంటే హాఫ్ మాత్రమే వేయించుకున్నాం. ఇంకొంచెం సగం మాత్రమే జస్ట్ ఇట్లా వేసుకుని ఒక 5 minutes ఉంచి తీసేసుకోవాలి, జస్ట్ అంతే అండి. అట్లానే అన్ని వేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా అండి, వేడిగా ఉండి అదే పక్కన అలాగే ఉడికిపోతుంది. మళ్ళీ రివర్స్ అన్ని చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే బజ్జీ అనేది కొంచెం క్రిస్పీగా లోపల అనేది చాలా చక్కగా ఉడుకుతుందండి. 2 times వేసుకోవాలి. సెకండ్ టైం అయితే చాలా బాగా అయితే వస్తుంది. మనం ఇప్పుడు కొంచెం పచ్చి పచ్చిగానే మనం తీసేసుకున్నాం, సగం ఒక 50% మాత్రమే ఉడికించుకున్నాం కాబట్టి ఇంకొక 50% నెక్స్ట్ టైం వేసుకోవాలి. నేనేంటంటే పేపర్ వేసినండి, ఆయిల్ అంతా పీల్చుకుంటే, ఎందుకంటే ఫస్ట్ టైం కొద్దిగానే ఉడికింది కాబట్టి అందులో వేసిన. నా దగ్గర అయితే వైట్ పేపర్ లేదు కాబట్టి ఓన్లీ న్యూస్ పేపర్ అయినా సరే వేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ మొత్తం పీల్చుకోవాలి, ఏదైనా ఒకటే కదా అండి. కానీ ఇది అయితే అంత మంచిది కాదు న్యూస్ పేపర్. మీ దగ్గర ఉన్నట్టయితే టిష్యూ పేపర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, సెకండ్ టైం అయితే వేస్తున్నాను. ఇదేంది మళ్ళీ వేస్తుందని అనుకోవద్దు, ఇట్లా సెకండ్ టైం వేసుకున్నట్టయితేనే చాలా బాగుంటది, ఉడుకుతుంది బాగా లోపల వరకు ఈవెన్ గా ఉడుకుతుంది, మంచిగా రెడ్డిష్ గా. మనకు రోడ్ సైడ్ ఎట్లా అయితే అమ్ముతారో బజ్జీలు అదే టేస్ట్ గా అదే కలర్ గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఈ టిప్స్ తోనైతే ఆలు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి, అంతే టేస్టీగా బజ్జీలు అయితే అదే వచ్చినాయి. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇలా చేసుకోవడం. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్